ఏంటప్పా గొడవలు లేవు అనుకుంటున్నా కదా. ఈ రోజు మా వారు 2 గొడవలు ఉన్నాయి. సూపర్‌గా ఉంటాయి. తనూజకి, దివ్యకి టగ్ ఆఫ్ వార్ పడిద్ది. ఇద్దరు ఎవ్వరు తగ్గట్లేదు. ఆ తర్వాత కెప్టెన్సీలో సుమన్ శెట్టి ఫస్ట్ కెప్టెన్ అన్నారు. తర్వాత రీతు కెప్టెన్ అన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. అదొక గొడవ. బీభత్సం జరిగిపోయిందయ్యా ఈ రోజు మాత్రం. కెప్టెన్సీలో అలాగే ఉంది. తనూజ అండ్ దివ్య వాళ్ళిద్దరిలోనూ అలాగే ఉంది. ఓటింగ్‌లో మాత్రం చాలా తారుమారులైతే జరిగినాయి మామ. చాలా చేంజెస్ అయితే అయినాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కెప్టెన్సీలో రీతు కెప్టెన్ అయింది. ఓకేనా. కానీ ఫస్ట్ సుమన్ శెట్టి అని చెప్పారు. ఇక్కడ 2 టీమ్స్ లో డివైడ్ అయ్యారు మామ. ఫస్ట్ డెమాను, కళ్యాణ్, సుమను, రీతు, తనుజ వీళ్ళందరూ ఒక టీం. ధరణి, సంజన, దివ్య, ఇమాన్యుల్ వీళ్ళు 2 టీం. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ టీమ్ లో నుంచే రీతు అండ్ సుమన్ శెట్టిలో నుంచి ఇద్దరికి మళ్ళీ ఒక గేమ్ పెడతారు. రింగ్ అండ్ స్టేట్స్ అనే ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్ లో ఫస్ట్ సుమన్ శెట్టి గారు కెప్టెన్ అని అనౌన్స్ చేస్తారు. అక్కడ చాలా గొడవ అయ్యి మళ్ళీ రీతు కెప్టెన్ అని అనౌన్స్ చేస్తారు. ఈ వీక్ రీతు అయితే ఇలా కెప్టెన్ అయింది. అరాచకమైన గొడవలు ఈ రోజు సూపర్ ఉంటాయి చూడండి. ఆ తర్వాత దివ్య అండ్ తనుజ. దివ్యకి అయితే నోరైతే కుదరదయ్యా. అసలు కుదరదు. తనుజ మీద అసలు ఎలా అంటే అలా పడిపోతుంది. ఈ రోజు మాత్రం బీభత్సంగా ఉందయ్యా. ఈ రోజు గొడవలు మాత్రం చూడండి సూపర్గా ఉంటాయి. ఓటింగ్ లో మామ ఈసారి అయ్యా ఓటింగ్ చూస్తుంటే పిచ్చి పడుతుందయ్యా. అఫీషియల్ ఓటింగ్ ప్రకారం అయితే కళ్యాణ్ అయితే నెంబర్ 1లోనే ఉన్నాడు. నెంబర్ 2 పొజిషన్ అయితే చాలా చేంజెస్ అవుతున్నాయి మామ. నెంబర్ 2లో ఒకసారి ఏమో ఇమాన్యుల్ ఉంటాడు, ఒకసారి ఏమో డెమాన్ వచ్చేస్తాడు. డెమాన్కి మొన్న మంచి ఎపిసోడ్ పడింది వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత. అప్పటి నుంచి డెమాన్ ఉన్నాడు. మళ్ళీ ఈ రోజు ఇమాన్యుల్కి మంచి ఎపిసోడ్ పడుతుంది. వాళ్ళ అమ్మగారు ఈ రోజు వస్తున్నారు. సూపర్ కింద వాళ్ళ అమ్మగారు కూడా. ఈ రోజు ఇమాన్యుల్ సెకండ్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ పర్ ఈ రోజు అయితే సెకండ్ పొజిషన్లో డెమాన్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో భరణి గారు కూడా మంచి ఓటింగ్ పడుతుంది మామ. నిన్న వాళ్ళ కూతురు వచ్చి వెళ్ళిన కాడి నుంచి ఓకేనా, వాళ్ళ కూతురు చెప్పిన మంచి ఇన్పుట్స్ ఓకేనా. తనూజ గారితో సూపర్గా ఉంది వాళ్ళ కూతురు కూడా. అక్కడ తనూజ గారి ఫ్యాన్స్ కూడా వేస్తున్నారు అంటే భరణి గారికి. ఆ తర్వాత సంజన గారికి ఫ్యామిలీ ఓటింగ్స్ బాగా పడుతున్నాయి. పర్లేదు. లాస్ట్ పొజిషన్లో దివ్యనే ఉందయ్యా. దివ్య మాత్రం ఎలా ఉంటే లాస్ట్ పొజిషన్ కాదు, ఎలిమినేషన్ అయిపోయే ఛాన్సెస్ హైలో ఉన్నారు. ఓకేనా. దివ్య ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ. నెంబర్ 1 పొజిషన్ అయితే కళ్యాణ్ పడాలా ఉన్నాడు. భరణి గారికి తనూజ గారి ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారు. నిన్న దెబ్బకి డెమోన్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్, 4లో భరణి, 5 సంజన, 6 దివ్య ఇంకా తట్టా పొట్టా చదువుకొని ఇంటికి పోవటమే. ఓకేనా. ఇది జరుగుతుంది మామ. కెప్టెన్సీలో మాత్రం చాలా అంటే చాలా గొడవలు అని రీతుకి, సుమన్ శెట్టి గారికి. ఫైనల్గా సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు. ఈ రోజు జరిగేది ఇదేనయ్యా. ఈ రోజు ఎపిసోడ్లో మొత్తం జరిగేది ఇదే. ఎపిసోడ్ వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడుకుందాం. ఓకేనా. ఇవైతే ఇప్పుడుకున్న అప్డేట్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. మనకి ఇక్కడ ఏది అనిపిస్తుంది